హలో అందరికీ వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా ఉండే చేపల వేపుడు ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేయబోతున్నా. సో చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం ఫిష్ తీసుకున్నాను. ఒక ½ కిలో ఫిష్ అట్లా తీసుకుని మంచిగా సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారము, ఒక ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఒక ప్యాకెట్ అట్లా యాడ్ చేస్తున్నాను. ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే కార్న్ ఫ్లోర్ ఒక 1 టేబుల్ స్పూన్, మైదా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా, ఒక 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే లెమన్ ఉంటుంది కదా, ఒక ½ బద్ద తీసుకుని ఇలా మొత్తం ఈ మసాలాలో కలిపేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తం మనకి ఫిష్కి పట్టుకునే విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మసాలా అనేది రెడీ చేసుకుని ఫిష్కి బాగా అప్లై చేసి ఒక ½ అన్ అవర్ సైడ్కి పెట్టేయాలి. సో ఇది మంచిగా మసాలా అంతా పట్టేసింది చూసారా. ఈ విధంగా మనం మంచిగా పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టేసుకుని ఒక 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ ఫ్రై హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ యాడ్ చేసుకుని 2 సైడ్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నేను ఈ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగానే నేను రెసిపీస్ చేసి పోస్ట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఫిష్ చక్కగా ఫ్రై చేసాను 2 సైడ్స్ కూడా. సో మసాలా చూసారా అస్సలు విడిపోలేదు, అలాగే ఉంది అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.